రోజా గారికి ఏసీలు పెంచి కొంచెం కూల్ చేయండి అమ్మా, ఎందుకంటే ఆవిడ చూడగానే ఫైర్ అయింది. ఏ లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఈ రోజు ప్రపోజ్ చేయడానికి వచ్చాను. నా ప్రేమ కూడా ఈ ప్యాకెట్ లాంటిదే, చూడడానికి చాలా బాగుంటది, కానీ బొక్కడితే సగం బొక్కే ఉంటది. అందులో కొంచెం చిప్స్ చూసినోడు ప్రేమికుడు అవుతాడు, ఆ బొక్కను చూసినోడు బొక్కడగాడు అవుతాడు. కాబట్టి నేను ప్రేమికుడిని అవుదాం అనుకుంటున్నాను, ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, ఒక చిన్న రిహార్సల్. బాగుందో లేదో చెప్పండి. ఐ లవ్ యూ బుజ్జి. బాగుందా? ఇలా చెప్పొచ్చా? బాలేదా? ఇంకేదన్నా? ఐ లవ్ యూ రా. ఇది కూడా సరే, మిమ్మల్ని అడగడం వేస్ట్, నేను చేసుకుంటూ వచ్చిన తర్వాత. అంటే నేను ప్రేమించుకుందాం రాలో వెంకటేష్ టైప్ అనమాట. నా అంజలి జ్యువెలరీ రాబోతుంది, వెయిటింగ్ అనమాట. హలో, ఎక్స్క్యూజ్ మీ, అక్కడ నా బండి ఆగిపోయింది, కొంచెం పంచర్ చేసి పెడతారా? ఒరే, ఇంత నీట్ గా రెడీ అయితే నీకు పంచర్లు వేసే వాళ్ళకి కనపడుతున్నారా నేను? అంటే కనీసం గాలి అయినా కొడతారా? టైర్ కాదు, పంపు డైరెక్ట్ గా నీకే పెట్టి కొడతా. ఊరంతా అవుతావు. బా అతను బా. ఇంకా రాలేదేంటి? సార్ ఏంటి సార్, సైకిల్ కొడవలు ఏదైనా చెరువు కరువు పనికి వెళ్తున్నారా? జయం సినిమాలో జెండా కనపడతలేదు. జయం సినిమాలో జెండా. రోజా గారు అంత అందంగా ఉన్నారు, రోబో సినిమాలో ఐశ్వర్యలాగా ఉన్నారండి. మనో గారు మీరు కూడా బాడీ గార్డ్ సినిమాలో సల్మాన్ ఖాన్ లాగా ఉన్నారండి బాబు. ఇప్పుడు వాడు జయంలో నితిన్ నమ్మించడానికి ఫస్ట్ మిమ్మల్ని నమ్మిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా? నితిన్ ఎక్కడ? గుండె జారి గల్లంతా అయింది, సినిమా చూడలేదా? నితిన్ కాబట్టి గుండె జారింది, నీ గుండెతో పాటు చాలా జారి, నీ చూసుకో. అయినా నితిన్ అంటే ఎలా ఉంటాడురా? అమ్మాయిలు పడి చచ్చేలా ఉంటాడు. మరి నేను జస్ట్ పడితే చచ్చేలా ఉంటావు. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? నా అంజలి జ్యువెలరీ కోసం. అంజలి జారిందా? అంజలి జారింది, పడుకుంది, దొర్లింది కదరా అంజలి జ్యువెలరీ. అయినా ఏంటి ఇంకా రాలేదేంటి? అర్జున్ రెడ్డి. ఏంటి ఆ సినిమాలో హీరో పొట్ట చూపించలేదే? వాడు బాడీలో మిగతా పాటలు వాడికే కనిపించాయి, మనకేం చూపిస్తాడు? విజయ దేవర కొండ. విజయ దేవర తీసేయి కొండ. అదిరా. ఏమయ్యా మా గురించి మాట్లాడుతున్నావు? నువ్వు వెంకటేష్ అంటే మేము నమ్మేలా? నేను చెక్కులిస్తానంటే నమ్మవా? మీ సినిమాలు నేను చూశానండి, చంటి, జయమంద్ర, చాలా బాగా చేశారు మీరు. అసలు విజయ దేవరకొండ గురించి నీకేం తెలుసురా? నాకు తెలియకపోవడం ఏంటి? కరోనా వస్తుందని ముందే గ్రహించి ముందు సినిమాల్లో ముద్దులు పెట్టేసిన అదృష్టవంతుడు అతను. ఇంతకీ మీరెందుకు వచ్చారండి? నా ప్రీతి కోసం. నా ప్రీతి నేను డాక్టర్లా? ఏమండి, నాకు కొంచెం జ్వరం కిందని దగ్గు కింద ఉంది, వీటికి మీరు ఏం తీసుకుంటారు? శాంపిల్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇంక నువ్వు రానవసరం లే, పడుకోవడమే. అవునండి బాబు, అంటే భయంగా ఉందండి. ఏం భయపడక్కర్లేదు, అది చాలా మందికి అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అలా వచ్చి అలా వెళ్ళిపోద్దా? బాడీలోకి, డెడ్ బాడీలోకి కాదు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, చూసారా? ఎవరికి చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావురా? రేపటి నుంచి జబర్దస్త్ కి ఆయన రాజు, నేను రేజింగ్ రాజు. మరి నేనెవరు? కృష్ణరాజా? అసలు వెయిట్ చేస్తున్న అమ్మాయి రాలేదు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారేంట్రా? అనంటూనే చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదే మధురమే క్షణమే ఓజమే మధురమే క్షణమే. ఆహా, ఎన్ని రోజులు ఏందో జబర్దస్త్ వచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది. జడ్జి సీట్ లోకి వచ్చిన మనో గారే అంత ఆనందపడలేదు, జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చేది. ఎందుకు అంత ఆనందం? నా అంజలి జ్యువెలరీ, నా సదా, నా ప్రీతి. రోజా గారు చూసారా? నాకు తెలుసు నేను చాలా అందంగా ఉన్నాను. వీళ్ళు చూడండి ఎలా గొడవ పడుకుంటున్నారో నా కోసం. అందరూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటే ఇది సెల్ఫ్ డబ్బాలో ఉంటది. నువ్వు చెప్పకూడదు, మేం చెప్పాలి అది. సరే, నీ అంజనా జ్యువెలరీ నేనే, నీ ప్రీతి నేనే, నీ సదా నేనే. దీనే మల్టీ హీరోయిన్ పర్సనాలిటీ అంటారు. కాదు, దీన్ని మల్టీ డిజార్డర్ పర్సనాలిటీ అంటారు. చూయించుకో వెళ్ళి. అక్కడ రొమాంటిక్ గానే ఉంటావు కదా, ఇక్కడేంటి ఇలా ఉన్నావు? అక్కడ అంటే డిఎన్ క్లియర్ గా చెప్పి, లేకపోతే వాళ్ళు ఎక్కడెక్కడో అనుకుంటారు.
సదా నిన్ను చూసిన కానించి నా గుండె వేగం ఆగడం లేదు. పద పద అంటుంది. అసలు జోడి అంటే మాది. ఒరే ఒక బండికి 2 ఎద్దులు కడితే దాన్ని జోడీ అంటారు. నువ్వు ఎద్దులా ఉంటావు, నేను ఏంజల్లా ఉంటావు. నువ్వు నేను జోడీ ఏంట్రా బోడీ. పక్కన నిలబడాలంటే ఓ రేంజ్ ఉండాలిరా. నువ్వు పక్కకి వెళ్ళరా. సదా నీ ఇంటికి వచ్చేనా సరే ప్రియతమా తెలుసునా అని తాడు అట్టుకొని వచ్చేస్తాను. దాని తర్వాత అదే దారిలో కుండ పట్టుకొని నేను రావాలి నిన్ను చూడ్డానికి. నువ్వు నాకు గాని దక్కకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. సూసైడ్ చేసుకుంటావా? నువ్వా? ఎలా చేసుకుంటావరా? ఒకవేళ బావిలో పడితే బావిలో నీళ్ళు మొత్తం బయటకు వస్తాయి. ఊరేసుకుంటే ఆ ఫ్యాన్ ఊడిపడుతుంది. అయినా వాళ్ళిద్దరు నా ప్రేమకి అంత ఇంట్రెస్ట్ చూపిస్తే నువ్వేంట్రా ఏం మాట్లాడలేవు? మాట్లాడకపోవడం ఇంట్రెస్ట్. నా స్కిట్ లో 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటాం ఇదే నేను మొదటిసారి. అర్థం చేసుకో దాన్ని బట్టి ఇదేనా. ఓకే నాకు అర్థమైంది. మీ ముగ్గురికి నేనంటే చాలా ఇష్టం. చాలా. ఓకే అయినా ఈ రోజు మా బావతో నాకు పెళ్లి ఎవరైతే చెడగొడతారో నేను వాళ్ళే పెళ్లి చేసుకుంటాను. నేను జరగొడతాను. మనం ఈవెంట్ మేనేజర్ లాగా వెళ్ళి ఆ పెళ్లి చెడగొట్టేద్దాం. ఓకేనా? అవును, నీకెవరో బ్యూటీషియన్ ఒక ఫ్రెండ్ ఉండాలి. ఫోన్ చేయనా పిలిపించి దానికి కూడా అవసరం హలో ఉంది. డార్లింగ్. శాంతి స్టేజ్ మీదకి వచ్చింది, ఒక బ్లాస్ట్ ప్యాచ్ అని తెలియదా మీకు? పేల్చారు. నిన్ను చూడగానే చెట్టు వాడి కింద ఆడే పెట్టుకున్నాడు. అవును శాంతి, నిన్ను చూసినా నాకు సదా గుర్తుకొస్తుందండి. నాకు కూడా నిన్ను చూస్తుంటే నితిని గుర్తొస్తున్నాడు. మీ ఇద్దరికే గుర్తు రావాలి. వెళ్దామా? అక్కడికి వెళ్ళి చెడగొట్టే పని పెడదామా? ఓకే. రండి. ఎవరు అక్కడ? పెదరాయుడు ఫర్నిచర్ షాప్ ఓనర్ ఆడాడు. ఎవరు మీరు? అంటే మేము ఈవెంట్ మేనేజ్ అండి. మీ అబ్బాయి పెళ్లి ఉంది కదా, మాకు ఈవెంట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకు అంత ఇష్టం? మాకు ఈవెంట్లు అంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వేస్తాం. మళ్ళీ మాల ఈవెంట్లు అంటే మరీ ప్రాణం. పేమెంట్లు ఎక్కువ ఉంటాయి. అందరం అక్కడే కలుసుకుంటాం. 4 రాళ్ళు వెనకేసుకుంటాం. నువ్వేం చేస్తావు ఇంతకి? అన్ని వంటలు చూసుకుంటాను. అవును, ఏం మిగలకుండా చూసుకుంటాడు. నువ్వేం చేస్తావు? ఒంటి చేత్తో పంది వేస్తానండి. అవునండి, 2వ చేతిలో రాడ్ వేశారు. ఎంతకి నువ్వేం చేస్తావు? ట్రైన్ కి దారం పెట్టి లాగుతుంటానండి. అది ఎందుకు చేస్తావు అలాగా? ఈవెంట్ మేనేజర్లు ఏం చేస్తారు? ఎందుకు వచ్చి ఎన్ని నీకు అవసరం అంటారా? సర్లే గాని మా అబ్బాయి పెళ్లికి మన మనో గారు, రోజా గారు, శేఖర్ మాస్టర్, అది జబర్దస్త్ అని ఒకటి వస్తుంది కదా. రేపటి నుంచి ఉండట్లేదు నువ్వు. అదే జబర్దస్త్ ఉంది కదా, దానిలో టీమ్ లీడర్లు అందరూ కలిసి వస్తారా? పెళ్లికి సడలింపుల్లో 50 మందే ఉండాలన్నారు. ఇంతమంది వస్తే నీ పెళ్లి అక్కడ సులభ కాంప్లెక్స్ చేసుకుంటారా ఏంటి? అమ్మాయి కోళ్ళపిల్ల ఈవెంట్ వాళ్ళు వచ్చారు, ఏమన్నా కావాలో చేయించుకోండి. అమ్మయ్య వచ్చేసారా? పెళ్లి ఆపడానికి వచ్చేసారా? ప్రీతి, నన్ను తప్పనిసరిగా చేసుకుంటావు కదా. నాకు కొంచెం టైం కావాలి. అయినా ఏంటో అది ఇది వీళ్ళు మరీ కరువులాగా ఉన్నారు. నాకు కొంచెం టైం కావాలి. నేను కూడా అందులోనే ఉన్నా. పెళ్లి కూతురుకు నువ్వు మేకప్, పెళ్లి కొడుకు నేను మేకప్ వేస్తా. పెళ్లి కొడుకు ఎక్కడ? అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. దిద్దుకోలేనంత తప్పు చేశాడు. అది ఎప్పటికీ పోదు. సరే గానీ పెళ్లి కొడుకు నేనే. ఓకే. నా పెళ్లి వెడ్డింగ్ కోడ్ లో అక్షరాలు పెద్ద పెద్దగా రాయించండి. ఎంతండి? మన వెబ్సైట్ లో వచ్చి నీకు అంత పెద్ద అంత వద్దు, చిన్న రాయించండి. చిన్న అంటే స్క్రోలింగ్ లో వచ్చింది కదా. అయ్యేం వద్ద కార్డులో రాయించు. సరే గానీ పెళ్లికి వచ్చిన బంధువులందరినీ ఒకేసారి రమ్మనకుండా ఒక్కొక్కరిని రమ్మనండి. ఒక్కొక్క ఏదో ములాఖత్ లాగా. ఎందుకంటే పెళ్లికి అందరూ వచ్చేస్తారండి, మనం అలా చేయలేము. ఇది చూడు వర్షిని, నేను మేకప్ చేసిన తర్వాత శాంతి ఎవరో వర్షిని ఎవరో గుర్తుపట్టడం చాలా కష్టం తెలుసా? నువ్వు నాకు మేకప్ చేస్తున్నావా లేదంటే నీతో పాటు ఉండాలని సర్జరీ చేస్తున్నావా? మా ఆ బుల్లెట్ రెడీ చేయండి. పెళ్లి కూతురుతో అలా సరదాగా రైడ్కి వెళ్ళి వస్తా. అమ్మో రైడా? నేను రాను. వీడికి అలాంటి భయాలేను. రైడింగ్లు ఇవన్నీ కామనే మరి. ఇప్పుడు అంతా ఓకే కదా, పెళ్లి చేసేయండి. ఇంకా ఒరే పెళ్ళి అన్న డేట్ చేసేసుకుంటాడేమోరా. అది కాదు, ఒకటి మేనేజ్ చేద్దాం. పూలు కట్టి చేస్తారు చూసా, అది ఈడికి కడదాం, శాంతి స్వరూప్ కడదాం. వీళ్ళిద్దరే చేసేద్దాం. అక్కడ లైటింగ్ సరిగ్గా లేదు గానీ అక్కడ వైర్లు 2 కలిపి వెళ్ళు. నేనా అండి? ఖాళీ కూర్చుంటావేంటి? ఓహో, నువ్వేంటి ఇక్కడ ఐబ్రేస్ మావ వేసుకుని అడిగి మామిడాకులు కట్టు. ఒరే నితిన్ మామిడాకులు కట్టమంటాడేట్రా? బొగడ వెంకటేశ్ నేనే వైర్లు దుత్తుతున్నాను. పెళ్లి కూతురు తీసుకొచ్చేయండి. ఇంత అందమైన అమ్మాయి పూలు ఎందుకంటే కట్టడం, సరదాగా చూస్తూ చేసుకుంటాం కదా. చూసుకుంటే పోసుకుంటావు. రెడీ? ఇప్పుడు చూసుకో.
అసలు మీ ఇద్దరికే క్యారెక్టర్ నీకు ఎవడు కావాలరా ఒకడగా చేసింది నేను కాబట్టి అంజలి జ్యువెలరీ నాది, చేయించింది నేను కాబట్టి సదా నాది, ప్రీతి నాదే. హలో, నేను నీ అంజనా చెవరి కాదు, నీ సదా కాదు, నీ ప్రీతి కాదు, నేను సమంత, ఈయన నా నాగ చైతన్య. ఈ పెళ్లి ఆ పెళ్ళని మీ అందరినీ వాడుకున్నాను. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే. అరే నాకు అది వాడుకున్నందుకు కూడా బాధ లేదురా, వాడు నాగ చైతన్య ఏంట్రా? ఆ మాట వినగానే రెండు జేబులు చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. రేయ్, అబ్బాయి క్యారెక్టర్ ఇస్తానంటే వద్దని ఏడ్చే వినోదలాగా ఏడుపులేంటి? దేవదాసుని అయ్యానురా. ఏంట్రా ఎతుకుతున్నా? కుక్క ఉంది, దేవదాసి ఎక్కడని. ఒరే నేనే దేవదాసుని అయ్యానురా. ఏమైంది ఇంతకీ? ఒరే అమ్మాయికి ప్రపోజ్ చెయ్యాలనుకున్నాను రా, ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తాడేమో డౌట్ గా ఉందిరా. అంటే ఇంకా ప్రపోజ్ చేయలేదా? నీలాంటోడే ఫస్ట్ నైట్ కాకముందే పెళ్ళానికి వాంతులు కాలేదని ఏడ్చాడంట. ఈ రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది, అదే అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయికి తప్ప అందరికి తెలుస్తుంది. ఏంటో ఈ ప్రేమలో మీ తగలయ్య. శ్రీయా లేకుండా నేను బతకలేనురా. మన రూమ్ లో తినడానికి ప్రియా పచ్చడి ఉందా? లేదురా. నాకటానికి ప్రియా లేదు కానీ నీ గోకటానికి శ్రీయా కావాలా నీకు? లవ్ అనేది ఎన్ని అక్షరాలు రా? 4రా. ఏటీఎం పిన్ నెంబర్ 4రా. ఈ 4 అంకెల కోసమే ఆ 4 అక్షరాల పేరుతో మనల్ని వాడుకుంటుంటారు వాళ్ళు. నాది వన్ సైడ్ లవ్ రా. ఇట్లా చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయి నువ్వు ప్రేమించగానే నో అని చెప్పింది అనుకో, అది 1 సైడ్. అదే ఎస్ అని చెప్పింది అనుకో, అది 2 సైడ్. అదే ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పింది అనుకో, అది సూసైడ్. జీవిత సత్యమా? ఒరే నీకంటూ లవ్ అంటే ఏం లేదేట్రా? ఎందుకు లేదు? ఆ అమ్మాయి పేరు లిల్లీ, ఎప్పుడు చెప్పేది సిల్లి. ఓ రోజు వెళ్ళిపోయింది ఢిల్లీ, తిరిగి వచ్చింది మళ్ళీ. తీరా వచ్చాక తెలిసింది అది 2 పిల్లల తల్లి. ఒరే ప్రేమలో పడ్డావాడికి పడబోయేవాడికి తేడా ఏంట్రా? సముద్రంలో నిండా మునిగినోడు ప్రేమలో పడినోడురా, బొడ్డు దాకా మునిగినోడు ప్రేమలో పడబోయేవాడు, ఒడ్డు నిలబడి చూసేవాడు నాలాంటోడు. ఒరే ఈ యవనంలో నేనేం చేయలేనంటావా? ఆల్రెడీ చేసేసావు నువ్వు, యవనంలోనే వృద్ధాప్యాన్ని సాధించేసావు నువ్వు. శ్రీయ పార్క్ వచ్చే టైం అయిందిరా, నా లవ్ కొంచెం సపోర్ట్ చేయరా. ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేస్తా పో. ఒరే బట్టలు మార్చుకురా. ఎందుకు ఇక్కడే కూర్చో, టైటానిక్ లో హీరో గీసినట్టు బొమ్మకేస్తా. ఏమండి, మన బలహీనత మాత్రం ఆడదేనండి. మళ్ళీ ఆ పార్క్ కి వెళ్ళాలి, ఇదికి లవర్ సెట్ చేయాలి. ప్రియ వస్తుందా అని డౌట్ గా ఉందిరా. ఎందుకురా నీకు డౌట్? నాకు ఏమయ్యాన్ని డౌట్లే వస్తున్నారా. నాకు తెలుసురా, నేను తెచ్చుకున్న స్వాతి బుక్ లో మధ్యలో పేజీలు మిస్ అవుతున్నప్పుడు అనుకున్నా నీకు డౌట్లు ఎక్కువ అవుతున్నాయి మధ్యని. ఇదే చిలకన్నా, ఇది గోడ మీద పిడకలాగుంది. ఒరే దేవుడు ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తాడంటే నమ్మలేకపోయానండి. నిజమే, ఆడజాతిలో దాన్ని పుట్టించి మగజాతిలో నిన్ను పుట్టించి భలే బ్యాలెన్స్ చేశాడు రా. ఆ శ్రీయ లేకపోతే ఆ బాధతో గుండె అయి చచ్చిపోతాను రా. అది ఒప్పుకున్న ఆనందంతో చచ్చిపోతావు, నీ గుండె అంత వీకు, నీకు హెల్ప్ చేయాలంతేగా. ఇట్లా చెప్తా, అమ్మాయి మనకు పడాలంటే స్టైల్ గా అమ్మాయి ముందు వాకింగ్ చేసామనుకో పన్నట్టే. నువ్వు చూసుకుని చెప్తా. అంకుల్కి కళ్ళు కనపడేమో. అంకుల్ అటు కాదు, అటు నడవండి. ఇదేంట్రా అంకుల్ అంటదే కళ్ళు కనపడమంటదేట్రా? నిన్ను తగలయ్యా, స్టైల్ గా నడవమంటే ఏదో రోడ్డు దాటినట్టు ఆ దాటమేంట్రా? మొత్తానికి ఏదైతే టచింగ్స్ అయితే అయినాయి కదా.
ఇప్పుడు ఒక లెటర్ ఇస్తా, అది యాజ్ తీసి చదువు, అది మామూలుగా పిచ్చెక్కిపోద్ది అంతేనట. వెళ్ళి చెప్తా. నిన్ను చూడగానే డౌన్ అయింది నా బీపీ, నీ కళ్ళు నా కిడ్నీలో రాళ్ళు, నీ చూపులు నా పాడైపోయిన ఊపిరి తిత్తులు. అయ్యో మీకు ఇన్ని జబ్బులున్నాయా? నీకు ఇలాగ అర్థమైందా? ఇదిగోండి వెళ్ళి డాక్టర్ చూపించుకో. నాకు డబ్బులు వస్తావు నువ్వు? మా దగ్గర కోట్లు ఉన్నాయి అసలు. హలో, నా దగ్గర డబ్బులకేం తక్కువ లేదు. నేను చిటికేసానుకో పై నుంచి గలగల రాలుతాయి తెలుసా? మీరు చిటికేస్తే డబ్బులు రాలు, చప్పట్లు కొడితే రాలుతాయి. ఆ పిడత మొహం దానికి ఇన్ని ఐడియాలు అవసరం లే. ఎల్లి కోతిలాగా 4 గెంతులు గెంతు అదే పడిపోద్ది. ఇటు కోతిలో చేతులు పడిపోతా. ఏ జాతి వాళ్ళకి ఆ జాతి పనులు తొందరగా రియాక్ట్ అవుతారు. ఎల్లు. రేపు మీ అమ్మ నాన్న తీసుకొని మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చండి. ఏమన్నా సర్లే గానీ అమ్మని తీసుకెళ్ళకపోయినా పర్లేదు కానీ నాన్నను మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి, లేకపోతే నిన్ను చూసి నాన్న అనుకుంటారు. జాగ్రత్తగా. ఒరే, నాన్న కింద నటించావా నటించవా నువ్వు? నీకు నాన్నగా చేయటం కంటే అప్పారావుతో గట్టం చేయటం మేలు. నటించవా? నటించను. ఒరే ఎల్లరా, నువ్వు అక్కడనేనా నాకు మమ్మీ కింద నటించడానికి? పిలిపించు. జానీ మమ్మీ క్యారెక్టరా? ఫాదర్ క్యారెక్టర్ రెడీరా? రానన్నా జానన్నా అలా ఫిక్స్ అయ్యావా? ఒరే, ఈ ఓల్డ్ గెటప్ లో నీకు ఏమనిపించిందిరా? ఎంత గెటప్ వేసుకున్నా నీ నేచురాలిటీని అందుకోలేకపోతున్నావురా. నాకు అర్థమైపోయింది. ఏంటి? అది మదరు. అవును. నేను ఫాదరు. ఓకే. నువ్వు కొడుకు. అవును. కొంచెం సేపు ఇక్కడే ఉండి నేను వస్తే ఇప్పుడు పెళ్లి చూపులకి పద. ఎవరండి ఇంట్లో? ఏంటండి పెళ్లి చూపులకు వచ్చారా? అబ్బాయి లేదండి, వీడికి చూపు పోతే చూపించుకుందాం వచ్చాం. అవును, ఈడెవడు అసలు? మా అమ్మాయికి సొంత బావండి. చిన్నప్పటి నుంచి తొక్కుడు బిళ్ళ, కర్రా పుల్ల, ఒంగులు దూకుళ్ళు అన్ని ఆడుకునేవాళ్ళండి. పిల్ల పెద్ద మనిషి అయి పెళ్లిడికి వచ్చింది కదా, ఇంకా ఆటలు ఆపమని చెప్పండి. ఆడుకోనవరా? నీకు పెళ్ళైన తర్వాత వాడు ఆడుకుంటే వాడి పిల్లలతో నువ్వు ఆడుకోవాల్సి వస్తది. సరే అండి, అబ్బాయి ఏం చేస్తుంటాడండి? రోగాలకి మందులు రాస్తుంటాడండి. అంటే డాక్టర్ అండి? లేదండి, అన్ని రోగాలు చూసినాడు కదా, ఏ మందుకు ఏ రోగం అన్ని తెలిసిపోతాయండి. ఇంతకీ ఆదాయం ఎంతో? ఆదాయం అంటే మొత్తం గవర్నమెంట్ లో చూసుకుంటారండి. అదేంటి? అంటే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ కింద 9,000, వికలాంగుల కింద ఒక 3,000, మరి ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 5,000 వస్తాయి. ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం ఒక 20,000 దాకా వస్తాయి. నానా ఏంట్రా ఇది? నాకు ఏమండి, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు. రేపు పెళ్ళాక నేను వంటగదిలో ఒంటరిగా వంట చేస్తుంటే మీరు వెనక నుంచి వచ్చి ఏం చేస్తారు? అంటే నువ్వు వంటగదిలో వెనక్కి తిరిగా ఏమి చేయలేనంత ఎర్రి పప్పు అనుకున్నాడా? సపోజ్ ఇది మీరు అనుకో, వంటగదిలో ఉన్నారు, మా వాడు వెనక నుంచి వస్తాడు, ఏం ఇలా వాటేసుకోలేడా? ఏంటిది? నా కోసం వచ్చావు, నీ కోసం వచ్చావు ఇక్కడికి? ఏ మాటగా మాట చెప్పాలి కానండి, మా అమ్మాయి చాలా మంచిదండి. ఇలా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమ్మాయి మంచిదనే చెప్తది, మేం తెలుసుకోవాలి. ఏంటి గురుగారు, పెళ్లి అయిన తర్వాత శోభనానికి మా అమ్మాయిని ఊటీ తీసుకెళ్తారు కదండి? ఎందుకు అమీర్పేట సెంటర్ లో ఒక మంచం వేసి మనిషికి 100 రూపాయలు టికెట్ పెడదాం. తాగలయ్యా, ఊటీ తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తాం? ఏమండి, మా అమ్మాయి స్వీట్ 16 అండి. మావాడు కూడా స్వీట్ 16 అండి. అదేంటి? గట్టిగా స్వీట్ తింటే 16 రోజుల్లో పోతాడు. ఏమి లేదండి, మాకు 16 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అది ఎలా చెప్పాలో తెలియదు. మొత్తం ఇక్కడే ఉన్నాయి. మర్యాదగా చెప్తున్నా, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాను. నాకిక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అమ్మాయి నీ వయసు ఎంత? 16. నీ వయసు? 24. ఈడితే 24. అవునండి, కాకపోతే 20కి 4కి మధ్యలో ఇంటూ ఉందండి. 24, 80. పక్క జరగరా నువ్వు. నువ్వేంటి ఎక్కడ? కంపెనీ వాళ్ళు ఏదో 10,000 ఇస్తారంటే వచ్చానండి. ఏమ్మా నువ్వు కూడా? 5,000 కాసిపడి ఇట్లా వచ్చానండి. చోటనే నువ్వు ఎక్కడ ఎందుకున్నావురా? బొమ్మ కంపెనీ కదా నీది? జోగ్లాం కంపెనీ. ఏమ్మా అన్ని కంపెనీలు ఎక్కడ? ఏంటి అన్ని కంపెనీలా? ఈ కంపెనీల కోసం నీతో నన్ను కంపెనీకి రమ్మంటారు నువ్వు?
అప్పని తీయని దెబ్బ ఎంతో కమ్మగా ఉంది రోయప్ప. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. ఏమండి దీంతో డాన్స్ చేయలేక పక్కన ఎవరినో ఉన్నట్లు ఊహించుకొని డాన్స్ చేయాల్సి వస్తుంది. దీన్ని చేసుకున్నప్పటి నుంచి పగల డాన్స్ దగ్గర నుంచి నైట్ రొమాన్స్ వరకు అన్ని కష్టాలే. ఏమండి కాఫీ ఇక్కడ పెట్టమంటారా? ఎందుకు శ్రీలంకలో పెట్టి ఫ్లైట్ లో వెళ్ళి తాగొస్తా. షకీలాన్ దగ్గర నుంచి చూడాలనుకున్నా, దీన్నే చేసుకోవాల్సి వస్తుందని నాకేం తెలుసు. కాఫీ అంటే ఇది కాఫీ ఇది ఏదన్నా చేయి ఏదన్నా చేయి అని అడగటం కాదు, ముందు కాఫీ చేయి. పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? స్కూల్కి వెళ్ళాడండి. ఏంటి అంత తొందరగా లేచాడా వాడు? వాడు నా కొడుకండి. అంటే నా కాంట్రిబ్యూషన్ ఏం లేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి? అవన్నీ ఇప్పుడు ఎందుకు? అయ్యో అలా అనకండి అనాలే. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేనంటే వాళ్ళకి లేనిపోయిన డౌట్లు వస్తాయి. బ్యాచులర్ గా ఉన్నప్పుడు వధువు కావాలను అనే ప్రకటన ఇవ్వడానికి బదులు పెళ్ళాం కావాలని ప్రకటించి అంతే. నా పిల్లాన్ని దేశపో నా పిల్లాన్ని దేశపో. ఒక సామెత గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. ఏంటండి ఆ సామెత? గుర్తొస్తుందని చెప్పా, తెలుసా అని చెప్పానా? నేను బ్యాంకులో లోన్ తీసుకొని ఒక బైక్ కొనుక్కున్నానండి. వాయిదాలు కట్టలేదని తీసుకెళ్లారు. ఈ విషయం ముందే తెలిస్తే పెళ్లికి లోన్ తీసుకునేవాడిని, దీన్ని తీసుకెళ్లేవారు కట్టకపోతే. బొట్ల గోపలాగా చూస్తామంటే బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళలేదా? రా తొందరగా. ఆ కార్గిల్ నుంచి పాకిస్తాన్ కదిలినట్టు ఇంచా కదులుకుంటా వస్తే ఆడ ఆఫీస్ టైం అయిపోద్ది. అల్లుడు ఏటి అమ్మాయి మీద కోపడుతున్నా? దాని మీద పడే ఓపిక లేక. జాబ్కి వెళ్తున్నారా? లేదు జూకి వెళ్తున్నానే. మీ తమ్ముడు జిరాఫీకి ఏమైనా చెప్పాలా? అల్లుడు నువ్వు అలా ఊగకరా. నీ ఊపుడుకి నీ చేతిలో ప్రెగ్నెంట్ లేడీని పెడితే పాప బయటకు వస్తుందేమో. అల్లుడు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, మమ్మల్ని అందరినీ పోషించున్నావు కదా అని చెప్పి కాముగా ఉంటున్నావు. మా బ్యాక్గ్రౌండ్ తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. బ్యాక్గ్రౌండ్ మీకు ఏదో ఒకసారి ఆ గ్రౌండ్ మీద కూర్చోండి. నువ్వు చెవులు మూసుకో, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు నోరు మూసుకో. ఎవరండి కోతులు అంతరించిపోతానని చెప్పింది? నాలో జంతువులు నిద్ర లేపుతున్నారు. పంది లేచినా పెద్ద పీకేదేం లేదులే. అల్లుడు ఎంతగా అల్లుడు అలా కోపడతావు? మమ్మల్ని చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నామో. అన్యోన్యం మీరు రాత్రిపూట గదిలో అది నిన్ను కొట్టే సౌండ్లు మా గదిలోకి రీసౌండ్లు వస్తున్నాయిరా. మీరు అన్యోన్యం ఏంట్రా? ఒకసారి వాటేసుకో. ఎట్టుందో తెలుసా? పుట్ట మీద పుట్ట కొడుకోవాలన్నట్టు ఉంది. సరే అల్లుడు, మరి మీ గదిలోంచి ఆ నవ్వులు కేరింతలోనే ఏదో గొప్ప నవ్వులు అనుకునేవు. అది కోపంతో నా మీద కట్లగాడ కర్ర అప్పడాల కర్ర ఇసిలేస్తది. తగిలితే అది నవ్విద్ది, తగలకపోతే నేను నవ్వుతా. నువ్వు అడుగు. అల్లుడు ఏంట్రా? నిన్ను అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే ఊరంతా ఫోన్ చేసి చెప్పరా? అడిగేంటో. అది కాదు అల్లుడు, అమ్మాయిని అత్తయ్యని షాపింగ్కి వెళ్తారట. ఆడవాళ్ళు 2 సార్లు షాపింగ్ చేస్తారండి. ఒకటి డిస్కౌంట్ ఉన్నప్పుడు, 2 డిస్కౌంట్ లేనప్పుడు. అంటే నిరంతరం చేస్తానే ఉంటారు. ఏంటి జాబ్ అన్నాడు, వచ్చి జలసాగా కూర్చున్నాను అనుకున్నారా? జాబ్ లేదు, బొక్కలేదు. నెలకి 1,00,000 రూపాయలు జీతం అని చెప్పి 10 లక్షలు కట్టని తీసుకున్నా. జాబ్ ఏమీ లేదు. ఇంకో విషయం తెలుసా? పెళ్లి అయిందనే విషయం తెలియకుండా ఒక లవర్ను కూడా మెయింటైన్ చేస్తున్నా ఇక్కడ. ఎవరికి తెలియదు. రోజు టయానికి తింటాం, టైం పాస్ చేయటం, వెళ్ళిపోవటం. ఇప్పుడు అది వచ్చే టైం అయింది. అది వస్తుంది అనుకుంటే దేవుడు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా వెళ్తే అమీర్పేట వస్తుందా? అలా వెళ్తే చైన్ వస్తుంది రా. దించి వెళ్ళి అమీర్పేట వస్తుంది. అయినా అమీర్పేటలో నీకేం పని రా? అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారుగా, నాలాంటి హ్యాండ్సమ్ కి పడిపోతారేమో అని. హ్యాంగర్ కి షర్టు ప్యాంటు తగిలిచ్చినట్టున్నావు. నువ్వు హ్యాండ్సమ్ ఏంట్రా? అది కాదండి, ఇప్పుడు బాగా కండలు పెంచేసి అమ్మాయిని పడేయాలంటే ఏ మిషన్ వాడాలి? ఏటీఎం మిషన్ వాడు. ఏ అమ్మాయినా పడి.
సారీ రాధా. నీ పేరు వైఫై అని పెట్టుకోవాల్సింది. ఎందుకలా? నిన్ను చూడగానే నా మనసు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది తెలుసా. ఆయన ఎందుకు కమ్మని వచ్చిన ప్రతిసారి ఫస్ట్ హక్ చేసుకొని మాట్లాడతావు? ఇంట్లో ఉన్న మర్రి చెట్టును వాటేసుకోవడం కంటే పార్కులో ఉన్న పూల చెట్టును వాటేసుకోవడం బెటర్ అన్నాడు ఎవడు. నాకు అర్థం కావాలా? వాళ్ళకి అర్థమైందిలే. రవి ఎప్పుడు ఇంతేనా? ఏదైనా పెళ్లి గురించి మాట్లాడొచ్చుగా. పెళ్ళి అంటే నిన్నే మన విషయం మెల్లగా ఇంట్లో చెప్పేశా. ఏమన్నారు? మెల్లగా చెప్పాను కదా వినపడలేదన్నారు. ఈ రోజు నీతో రవి ఇవన్నీ పెళ్లి తర్వాతే. సరే కానీ షాపింగ్కి వెళ్దామా? అది కూడా పెళ్లి తర్వాతే. కోఆపరేట్ చేయొచ్చు కదా. పెళ్లి 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 అంటే నాకు నైట్ షిఫ్ట్ జాబ్ టైం అయింది, నువ్వు వెళ్ళు. నైట్ షిఫ్ట్ జాబ్ టైం మళ్ళీ రేపు వస్తా. తప్పకుండా వస్తా. వెళ్ళు. దీనికి నైట్ షిఫ్ట్ అని చెప్పాలి, ఆడని చెప్పాలి. ఏంటో ఈ గోళ. అమ్మో జాగ్రత్తగా రెడీ వెళ్ళాలండి. ఇంట్లో మనం వర్క్ చేసినట్టు తెలియాలి కదా. హలో, వెరీ బ్యాడ్. ఎందుకు? ఇంట్లో పెళ్ళి ఉన్నా ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తున్నా, సిగ్గులేదా? కారుకు పంచర్ అవ్వలేదని చెప్పి స్టెఫినీ పెట్టుకోవటం మానేస్తావా? ఎవరండి? ఏంటే గుమ్మం దగ్గర గాసెద్దులాగా వెయిట్ చేస్తున్నావు ఏ ఎదవ కోసం? మీకోసమేనండి. అంటే నేను ఎదవనా? నేను అలా అనలేదండి. అంటే ఎదవగా కూడా పనికిరానా నేను? ఏంటండి అంత టెన్షన్ గా ఉన్నారు? ఏం తెలిసి ఆఫీసే సభా లక్ష టెన్షన్ ఉంటాయి అని అడుగుతావు నువ్వు? అవును అల్లుడు, ఆఫీస్ అంటే గుర్తుకొచ్చింది. ఎలా 1వ తారీఖు ₹1,00,000 జీతం. ఎవరు మర్చిపోయి నేను మర్చిపోడు. రాశా చెక్కు. అయ్యో అవును, ఇదేంటి దీని మీద నీ సంతకం? నాది పెట్టానా? అంటే మా మేనేజర్ది నాది ఒకటే పేరు, రవి. రవి అది రవి ఆయన పేరు కూడా. ఇది ఏ బ్యాంక్ లేను? బ్లడ్ బ్యాంక్ లే. ఎంత వస్తాయి డబ్బులు? చిరంజీవి గారు బ్యాంక్ పెట్టారు ఇటు. ఏమండి స్నానానికి నీళ్లు పెట్టమంటారా? ఎందుకు పెట్రోల్ పెట్టి కట్టెలు పెరిచి కాల్చేద్దరు గాని. ఏంట్రా నువ్వేం చేస్తున్నావు? నాన్న ఇక్కడ మదర్ టంగ్ ఉంది అంటే ఏంటి నాన్న? మదర్ టంగే కదా, చాలా పెద్దదండి రాయ్. మదర్ టంగ్ అంటే మాతృభాష అమ్మా. మాతృభాష అంటే ఏంటి నాన్న? ఇంట్లో నాన్నల్ని మాట్లాడనీయకుండా ఎప్పుడు అమ్మలే మాట్లాడతారు కదా, అందుకే మన భాషను మాతృభాష అన్నారు. అమ్మ ఈ టెన్షన్లతో చచ్చిపోతున్నానండి. ఈ టెన్షన్లో మందు వేస్తే అప్పుడు కానీ మనకు మంచి కిక్ ఉండదు. ఏమండి ఎందుకండి మందు తాగి అలాగ డబ్బులు వేస్ట్ చేస్తారు? నువ్వు మేకప్లకి బ్యూటీ పార్లర్కి వీటికి ఖర్చు చేయొచ్చా? మేము చేయకూడదా? అవన్నీ చేసేది నేను అందంగా మీకు కనబడ్డానికండి. నేను తాగేది కూడా నువ్వు అందంగా కనపడాలనే. అవును అల్లుడు, పెళ్లి చూపులప్పుడు తాగుతానని నాతో చెప్పలేదు. పెళ్లి చూపులప్పుడు మీ అమ్మాయి రక్తం తాగుద్దని నాకు చెప్పావా? అలాగే. ఏమండి ఒకటి నైట్ అయితే చాలా. ఏమండి 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 ఆఫీస్ వర్క్ కదిలించుకో. టెన్షన్స్ ఇక్కడ. నాన్న ఇలా కాదు, ఇలా. కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. ఏమండి కాపీ పేస్ట్ అంటే ఏంటండి? అది కూడా తెలియదు, అందుకే చదువుకోమని చెప్పా. కాపీ అంటే తాగేది, పేస్ట్ అంటే తోముకునేది. ఆయన నన్ను చూస్తే అసలు మీకు మూడే రాదు ఏంటండి? నిన్ను చూసినా లోపల ఉన్న దాన్ని చూసినా వాంతి వస్తుంది కానీ మూడు రాదు. ఏమండి నా మాట వినండి. ఇలా మాటలు వినడం, వెబ్సైట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవటం రెండు ఒకటే. అర్థం కాకపోయినా అగ్రి అని చెప్పాలి. రండి ప్లీజ్ అండి రండి. వీడెందుకండి మధ్యలో? వీళ్ళు పుట్టేదే మధ్యలో పడుకొని మాలాంటి వాళ్ళని కాపాడటం కోసం. ఏమండి రండి. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పి ఇండైరెక్ట్ గా ఎందుకు గొనుగుతావు? నాన్న డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఏంటి నాన్న? డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే ఉదయం నీ మీద కోపం వచ్చినప్పుడు నిన్ను కొట్టింది చూసావా, అది డైరెక్ట్ స్పీచ్. నా మీద కోపం వచ్చినా కూడా నిన్నే కొడుతుంది చూసావా, అది ఇండైరెక్ట్ స్పీచ్. ఏమండి ఏమండి టైం అవుతుంది లేవండి. రోజా పార్క్ లో పడుకోలేక పార్క్ ఏంటండి? అంటే ఆఫీసు పార్క్ అంత విశాలంగా ఉంటది. రోజు అక్కడికి వెళ్ళి వర్క్ చేయటం అంటే కొంచెం అదనమాట. వెళ్తా జాబుకేగా రోజు వెళ్తా. ₹1,00,000 ఎందుకు వదులుకోవాలి? అల్లుడు గారు కొద్దిగా టై సరి చేసుకోండి. ఒక్కరోజు బయలు చెప్పేవాళ్ళు, ఇది ఒక్కడు మాత్రం చెప్తావు. మేము చెప్పే సలహాలు మాత్రం బాగా పనికొస్తాం, మేము మాత్రం పనికిరాం. నాన్న స్వర్గం నరకం అంటే ఏంటి నాన్న? ఇక్కడ ఉన్నాను చూసావు, ఇది నరకం. ఇప్పుడు వెళ్తున్నాను చూసావు, అది స్వర్గం.
పొద్దున్నే లేపి చచ్చారు, జాబు లేదు బొక్కలేదు, ఇలా పడుకోవటం మెట్రల్ పార్క్ లో సరదాగా నిద్రన్న వస్తుంది. చక్కని చిలకలు తోడుంటే ఆడే పోణలు జంటుంటే భూలోకమే ఆనందాల అల్లుడు 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 ఏంటి ఇక్కడ పడుకున్నావు? ఇందాక ఆఫీస్కి వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాను మామయ్య ఇక్కడ. అయ్యయ్యో మా కోసం ఎంత కష్టపడుతున్నావు అల్లుడు. రా అల్లుడు. అమ్మాయి నాన్న ఏమైంది నాన్న? అల్లుడు పార్క్ లో కళ్ళు తిరిగి పడిపోయే. అవును, అప్పుడెప్పుడో పెళ్లి చూపులో నిన్ను చూసినప్పుడు తిరిగినాయి, మళ్ళీ ఇప్పుడు తిరిగినాయి. రవి, ఏంటి రవి రేపు పొద్దున పార్క్ రాలేదు? ఎవరండి మీరు? ఇంతకు ఎవరైనా? ఆయన వీళ్ళ నాన్న. ఆవిడెవరు? వీళ్ళ కూతురు. ఆ పిల్లోడెవరు? దీని కొడుకు. మరి నువ్వెవరు? నేనెవరు? ఏంటండి ఉండండి ఉండు. ఏంటి పార్కు గీరుకు అంటున్నావు, ఏంటి సంగతి? ఏం లేదండి పెద్దాయన, రవి వచ్చేసి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ ఏమో జాబ్ చేస్తాడు. తప్పమ్మా, ఆయన పగలేమో డ్యూటీ చేస్తాడు, రాత్రులు ఇంటికి వస్తాడు. పెద్దాయన వయసు మీద పడ్డంతో మీకు మతిమరపు వచ్చినట్టుంది. రవి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ డ్యూటీ చేస్తాడు. అయ్యయ్యో నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. పగలు డ్యూటీకి వెళ్తాడు, రాత్రులు ఇంట్లోకి వస్తాడు. పెద్దాయన నాకు కోపం తెప్పించకు. రవి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ ఆఫీస్కి వెళ్తాడు. ఇంతకీ నువ్వేమవుతావు ఆయనకి? ఎవరు? ఏం బిల్డప్ ఇచ్చావు అల్లుడు? పొద్దున్నే నీట్ గా తయారవడం, మళ్ళీ నీ కోసం అడావుడుగా ఇంట్లో క్యారేజీ పెట్టడం, నా కూతురు నీ షూ తిరగడం. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఇచ్చావు అల్లుడు బిల్డప్. మరి ఇంకెందుకో సెట్ పట్టి తీయండి, క్లైమాక్స్ కి వచ్చింది. నాన్న పాపానికి ఫలితం అంటే ఏంటి నాన్న? ఇదేరా నీ డౌట్లు తగలి. మైకు ఉన్నదే పాటే లేదు, డప్పు ఉన్నదే బీటే లేదు, స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు, స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? మీరు చచ్చిపోవడానికి వచ్చానండి. నేను కూడా చచ్చిపోవడానికే వచ్చానండి. మరి మీరు? ఈ తాడు ఎంత ఉందో కొలుద్దామని వచ్చానండి. నేను చచ్చిపోవడానికి వచ్చానండి. ఇంతకీ మీరు ఎందుకు? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. అప్పుడు నిన్ను చేసుకోబోయేవాడు కదండి, స్పాట్కి రావాలి, మీరెందుకు? ఇంతకీ మీరెంత చచ్చిపోతారు అనుకుంటున్నారు? నేను టీవీలో బాహుబలి సినిమా చూస్తున్నానండి. మధ్యలో ఏదో యాడ్ వచ్చిందండి. కట్టప్ప గుండు కంటే ఆయన గుండె ఎక్కువ సార్లు కనపడిందండి. థియేటర్కి వెళ్ళా, అక్కడ చూసిన ఆయనే. బస్సు ఎక్కా, మొత్తం చుట్టూరు ఆయన బొమ్మలే. ఆ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని వచ్చానండి. స్ట్రెస్ అంటే ఏంటండి? మిమ్మల్ని గదిలో పడేసి లాకేశారు, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చారు, కానీ బ్యాటరీ మాత్రం 1% ఛార్జింగ్ ఉంది. ఇదే ఏమండి, ఇదే అండి స్ట్రెస్ అంటే. ఇదే నా సమస్యలు అది కాదండి, అందం అండి. అందం అందంగా ఉండడం వల్ల అందరూ వచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నారు, కానీ మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటండి? ఇందాక దాకా బతకాలని కొంచెం ఆశ ఉందండి. మీ మాటలు విన్నా ఖచ్చితంగా చావాలని డిసైడ్ అయిపోయాను. నాకు కూడా. ఒక్క నిమిషం ఆగండి, ఆయన తుమ్మారు. తుమ్మితే ఆగటానికి ఇదేమన్నా పెళ్లి ముహూర్తమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముహూర్తమా? నీలాంటిదే నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళలేక ఆన్లైన్ లో పాము కావాలని ఆర్డర్ ఇచ్చిందంట. అయినా మీరేంటండి ఈ టైంలో తుమ్మటం చండాలంగా? జలుబు చేసిపోయి ముక్కు అంతా పడేసిందండి, మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిందా? మీ ముక్కుకి ఆధార్ కార్డు లింక్ చేయించలేదా? ముక్కుకి ఆధార్ కార్డు లింక్ ఏంటండి? అంటే ఈ మధ్య అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేయించాలి, లేకపోతే బ్లాక్ చేసేస్తున్నారు. సర్లేండి, ఎలాగూ చనిపోతున్నాం, మీ చివరి కోరిక ఏదైనా? ఎందుకు లేదండి, కాళిదాసు అందం గురించి ఒక పద్యం రాయాలి. దాందే ఉందండి, రాసేద్దాం. నా కోసం ఒక్కటి చెప్పండి. ఉప్పు కప్పు రంబు బొక్కల చూర చూర ఉండు, చూడగా చూడగా కడుపంతా తిప్పుతా ఉండు, స్త్రీల యందు ఈ స్త్రీ వేరయ్యా, విశ్వదాభిరామ, ఇది అమ్మాయో కాదో డౌట్ రా మామ. ఇవన్నీ కాదండి, మోనాలిసా చిత్రపటం పక్కన నా చిత్రపటం ఉండాలి. రోజా గారు, అనసూయ గారు రోజు నా అందం చూసి కుళ్ళుకోవాలి. అబ్బో, ఇప్పటిదాకా చెప్పిందంతా ఎడిటింగ్ లో పోవాలి. ఇదే నా చివరి కోరిక. మరి నా చివరి కోరికలు అడగరా? మీరు ప్రతి కోరిక చివరి కోరికలాగే తీర్చుకుంటారు కదండి, మళ్ళీ అడగటం. అవునండి, నాకు డౌట్, ఒకవేళ మీరు పోతే ఆడియన్స్ మీ ఆధ్యాత్మిక వీడియోలు మిస్ అవుతారు కదండి. ఆ స్పిరిచువల్ వీడియోస్ చాలా పాపం. కొన్ని ఆటలు మనం ఏం చేస్తాంలేండి. ఓకే కానివ్వండి, ఇంకెందుకు మరి? ఎందుకు ఏడుస్తున్నారండి? పాపం ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు గుర్తొచ్చినట్టున్నారు. అది
కాదండి, నాకు ఒక భార్య ఉందండి. చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దు పెంచుకుంటున్న చెల్లెలు కూడా ఉందండి. నేను ఇద్దరిని బాగానే చూసుకుంటాను. మీరు చెప్పండి, మీకే కనుక భార్య చెల్లి ఉంటే మీరు ఎవరిని బాగా చూసుకుంటారు? మా భార్య వాళ్ళ చెల్లెలను బాగా చూసుకుంటానండి. అప్పుడప్పుడు నువ్వేంటో నాకంటే ఘోరంగా తయారవుతున్నావు. తిరుగుతున్నాం కదండి కలిసి. ఏమండి ఈజీగా చనిపోయి మార్గండి చెప్పండి. షేకింగ్ శేషు ఇంటర్వ్యూ సగం చూడండి, చచ్చి ఊరుకుంటారు. అంతకన్నా ఈజీగా చనిపో. ఇంకా అంతకంటే ఈజీ అంటే నీ సెల్ఫీ తీసుకొని మీరు చూసుకోండి. ఆపండిరా. ఈడేవాడు బేవర్స్కి ఎక్కువ బెప్పంక తక్కువలో ఉన్నాడు. నా మంత్ర శక్తుల గురించి మీకు సరిగ్గా తెలియదు. నోట్లో నుంచి విభూతిని తీస్తానురా. ముక్కులో నుంచి మైసూరు పాకేం తీరు. సర్లేండి, అదేంటో చెప్పండి మాకు. ఈ జలకన్యని కిడ్నాప్ చేసిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తానురా. కోట్ల ఏంటి నిలబడిపోయాడు? అంటే 300కి 500కి షూట్లకు వెళ్ళడం ఆయన కోట్ల గురించి తెలియదండి. దీన్ని ఎప్పుడు కిడ్నాప్ చేయాలండి? మరో 2 దినంలో పున్నమి రాత్రి రాబోతున్నది. ఆ లోపల దాన్ని నేను వశపరుచుకోవాలిరా. ఏమండి మీ మాంత్రికులు అందరూ రాత్రిలో ఎందుకు వసపరుచుకుంటారండి? ఈ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే వాడు పగలు రాత్రి తేడా లేకుండా వసిపరుచుకుంటుంటాడండి. మేము చూసుకుంటామండి. ఆగండి. అది జలకన్యని దానికి కూడా తెలియదు. దాని అలవాట్లు అభిరుచులు చూస్తే మీకే అర్థమైద్ది. ఏమండి ఇప్పుడు మనం వెళ్ళి మా ఇంటి పక్కన అద్దెకి తీసుకుంటే రూమ్. ఏమండి మేము ఇద్దరు మొగుడు పిల్లలుగా చేస్తాం, మీరేం చేస్తారా? మీ ఇద్దరికి అక్కడ బెడ్ మల్లెపూలు అరేంజ్ చేస్తాం. అలాగే. మీలో మీరు ఎందుకంటే గొడవ పడతారు? కావాలంటే మీరు నా మూడుగా యాక్ట్ చేయండి. శశికళ పన్నీర్ సెల్వం కొట్టుకుంటే మధ్యలో పళనిస్వామి సీఎం అయినట్టు మధ్యలో నేను ఎందుకులే. ఏమండి ఇంతకీ లోపల ఎవరైనా ఉన్నారండి? ఒరే సాగర్ కన్య అన్నారు, ఇది షుగర్ కన్య లాగుంది. బొచ్చు మట్టగడిచా కొర్రమేను. ఏంటండి అలాగే చూస్తున్నారు? చేపలు నీళ్ళల్లో అలా వెళ్తూ ఉంటే నాకు ఇష్టమండి. మరి మీకు? చేపలు అన్నంలో అలా కలుపుకు తింటే చాలా ఇష్టం అండి నాకు. తింటారా? మమ్మీ మమ్మీ. చేపలు తినడం పాపకి నచ్చదు. ఇంకెప్పుడు చేప తినకండి. ఇంకెప్పుడు దాన్ని పాపని కూడా అనకండి. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక నవల రాశానండి. బుక్ పేరేంటి? మీకు విజయానికి 5 మెట్లు తెలుసా? వీడియోలో విజృంభించడానికి 16 మెట్లని. ఇంతకీ మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందా? నిత్యానంద స్వామి రజిత మళ్ళీ కలుసుకున్నట్టుందిరా. సర్లే 2 రోజులే టైం ఉంది. లవ్ ట్రాక్ లో దింపేస్తా, ఆ డబ్బు మన సొంతం అయిపోతుంది. ఓకేనా? డే 1 ఈ రోజు ఎట్లాగైనా దీన్ని పడేయాలి. ఏది ఇది? ఏమండి ఒకసారి మీ పేరు చెప్తారా? చెప్పను. పోనీ మీ నంబర్ అయినా? ఇవ్వను. మీ జీమెయిల్ ఐడి? అబ్బా ఎందుకండి ఇలా తినేస్తున్నారు మీరు? రాసుకోండి. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. @gmail.com. ఇంతకీ మీది? నీ ఫేస్ కి అంత సీన్ లేదు. @gmail.com. మొదటి రోజు మిమ్మల్ని చూసినట్టునే నా మనసులో పెళ్లి గంట మ్రోగిందండి. అదేంటో మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఆ గంటతో పాటు ఏదో శంఖం ఊదిన సౌండ్ కూడా వస్తుందండి. ఈ మాటలకే పడిపోయాను. అవునా? మా అమ్మకి తెలియకుండా లేపుకుపో. ఓకే ఓకే వెళ్ళు. నా పొలంలో మొలకలు వచ్చేసినాయి. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన దాన్ని లవ్ లో పడేశారా? నేను నిద్రపోతున్నాను, మీరెప్పుడు పడుకుంటారు? అంటే నేను 9 అయిపోగానే పడుకుంటాను, వీడు నెట్ బ్యాలెన్స్ అయిపోగానే పడుకుంటాడు. వచ్చేసా, లేచిపోదామా? మరి చేపలు? ఓసి నీ చేపలు నా దగ్గర ఉన్నాయి. పద. అమ్మాయి అమ్మాయి ఏమండి మా అమ్మాయి కనబడట్లేదండి. అవునా అండి? మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మేము కూడా ఎత్తుకుతాం. ఇక్కడ వెళ్ళండి వాడిని పిలిపించండి రా. పట్టాం సార్. మొత్తానికి సాధించారు రా డింబక. నువ్వు సాగర కన్యవేనా? అవును. అమ్మయ్యా. ఏంటండి బావిలో నీళ్ళు ఏమైనా దొరుకుతున్నారేంటి? నువ్వు సాగర కన్యవే అయితే నాకు శక్తులు ఎందుకు రావట్లేదు? నేను వయసు అయిపోయిన సాగర కన్యన్రా. సాగర కన్యలో బామ్మ. నుంచోడానికే నాకు శక్తి లేదు, ఇంకా నీకెక్కడి నుంచి వస్తాయిరా? ఏ మా డబ్బులు? శక్తులు రాకుండా డబ్బులు ఎక్కడ వస్తాయిరా మూర్ఖుడా? అదేంటి? అమ్మాయి
ఏమండి ఏమండి లక్ష్మి ఎక్కడున్నావేంటి లక్ష్మి? ఒరే ఇంట్లో కూతుర్ని పెట్టుకుని 50 సంవత్సరాలుగా శక్తుల కోసం బయట తిరిగావు, ఈలోగా అది ముసలకన్య అయింది. సర్లేండి రండి వెళ్ళిపోదాం. అదేంటి అంటే రాత్రి తాళి కడితేనే గానీ రానంది, కట్టేశా. అబ్బా రండి. ఇదేంటి అంటే నువ్వు దాన్ని లేపడానికి వెళ్ళావు, నేను దీన్ని లేపాను, తాళి కడతాను కానీ. అల్లుడు ఎదవలతో మాట్లాడి పదా. శక్తులు లేని మాంత్రికుడు, ఓపిక లేని సాగర కన్య, వీళ్ళకి నేను అల్లుడు. పదల్లుడు అల్లుడు. ఏంటండి అలా చూస్తున్నారు? నేనేదో ఈ 2 ఏళ్లకి వాచ్మెన్ అనుకుంటున్నారా? కాదండి బాబు, శోభన్ బాబు పోలికలతో ఒకరు, నాగార్జున పోలికలతో ఇంకొకరు ఈ పక్కింట్లో దిగారండి. అప్పటి నుంచి మా ఆవిడ్ని మా కూతుర్ని కంట్రోల్ చేయలేక ఈ పరిస్థితికి వచ్చింది నా వ్యవహారం. ఏమండి నేను కొంచెం లోపలికి వెళ్ళి పొద్దు నుంచి ఏం తినలేదు, కొంచెం తినొస్తాను, ఈ లోపు మీరు చూస్తాను, ఓకేనా? ఎవరు రాకుండా చూసుకోండి. శోభన్ బాబు, శ్రీదేవి, శోభన్ బాబు, శ్రీదేవి. కింద కృష్ణానగర్ వెళ్ళవే, ఇంకా చాలా మంది ఉంటారు. మా ఇంట్లో మొగ్గును పెట్టుకుని పరాయి మొగాడుతూ ఈ డాన్సులు ఏంటి? శోభన్ బాబు అండి. శోభన్ బాబు ఇక్కడ శోభనం చేసుకుంటారా ఏంటి? వెంకటేశ్వరరావా, నీకు శోభన్ బాబు పోలికలు వస్తే ఎక్కడికైనా వెళ్ళి వేషాలు వేసుకోవాలి, మా ఇంటికి వచ్చి వేషాలు వేస్తే ఉంటాయా? ఏంటండి మీ ఆవిడలో శ్రీదేవి కనపడుతుంది. దీంట్లో నీకు శ్రీదేవి కనపడిందా? శ్రీదేవి అంటే అతిలోక సుందరి, ఇది పెళ్లిళ్ళకేసే పందిరంత ఉంది. అయినా ఏంటండి మీరు ఇంత సన్నగాను, ఆవిడేమో అంత లావుగా ఉంది? అదే ఒకసారి దీన్ని పడేద్దామని అరటి తొక్కేసా, దాని మీద నా మీద పడింది, నేను సన్నగా అది లావుగానే ఉంది. మీరు ఇంత సన్నగా ఉండి ఆవిడ అంత లావుగా ఉండి సంసారం ఎలా చేస్తున్నావు? మునక్కాడ కూడా సన్నగానే ఉంటది, డ్రమ్ము మీద కొడితే శబ్దం రాదా? అయినా ఈ బిందెలు ఎక్కడయ్యే? ఇంట్లో 500, 1000 రూపాయలు కట్లు ఉన్నాయి కదండి, కాటాకేసి అవన్నీ కొనుక్కోండి. కాటేకేసి అవి కొన్నావు, ఆ బిందెలు కొని ఎంతో చిందులు వేస్తున్నావు నువ్వు. బిందెలు కొని మీకు ఈ ఆడాలకి బాబులు పిచ్చే అంటే శోభన బాబు, కళ్యాణ్ బాబు, మహేష్ బాబు, నాగబాబు. ఆయన మీద కూడా పడిందని కన్ను. ఇంకేం ఇంతకీ అమ్మాయి ఎక్కడా? కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. మామా మాస్ దుమ్ము లేచిపోద్ది. అంతకు మించి ఎక్కువ చేస్తే నీ ఎడిటింగ్ లో నీ క్యారెక్టర్ లేచిపోద్ది. ఈ గెటప్ ఈ సెటప్ అంతా దీన్ని పడేయటానికేనా? నువ్వు దాన్ని పడేయటానికి వేసుకుని రావటం ఎలా ఉందో తెలుసా? ఆటో కొనడానికి ఆడి కార్ వేసుకుని వచ్చినట్టుంది. అందుకే మామ మీ అమ్మాయి ఇచ్చే నా చేతిలో పెట్టు, నిండుగా 100 ఏళ్ళు చూస్తా. 100 ఏళ్ళు అవసరం, ఇంకా 10 ఏళ్ళు చూసుకో. ఆల్రెడీ అమ్మాయికి 90 ఉన్నాయి. అయినా నువ్వు చూసుకుంటాను కానీ దాన్ని నీ చేతిలో పెట్టడానికి ఎవరు అనుకున్నావు? నా కూతురు ఇక్కడి నుంచి కదిలేదే లేదు. మీరు పక్కింట్లో దూరి ప్రియా ప్రియా నా ప్రియా ఏలగాలి మేడలు రాలు పూల దండలు, నీదో లోకం నాదో లోకం నింగి నేల దాకే. పచ్చళ్ళు అమ్ముకునేది అలా ఉంటది, అది ప్రియా ఏంటయ్యా? నీకు దండం పెడతానయ్యా. ఈ పెద్దలు ఉన్నారే, పిల్లల బాధ అస్సలు అర్థం చేసుకోరు. ఎవరే పిల్లలు? పక్కరా అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అంటారు కదా, ఆ రాజుకు పిల్లవు నువ్వే. నువ్వు పిల్ల ఏంటి చండాలంగా? చిన్న పిల్లలకి ఆయాలాగా ఉంటది. లోపల పో. నువ్వేంటే చిచ్చి, అంబానీ కన్నా పుట్టవలసిన మీకు పుట్టి పొరపాటు చేశారు. ఇప్పుడు ఆ అంబానీ పరిస్థితి కూడా నాలాగే ఉందిలే. 500, 1000 చెల్లట్లా. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టిస్తే, దెయ్యం అన్ని చోట్ల ఉండలేక పిల్లాన్ని సృష్టించింది. టీవీ అయినా పెట్టుకుందాం.
చారగా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎంతెక్కలేత బుగ్గ ఏమిటమ్మా సిగ్గా ఎంతెక్కలేత బుగ్గ ఓ శ్రావణ నీరలా చారదా. వెంకటేశ్వరరావు ఏంటిది బత్తాయి తోటకి గొంగల పురుగు తగులుకున్నాడు తగులుకున్నావా? పోషణ అమ్మ నువ్వేంటే పాట వేస్తే చాలేదో గన్నవరం సీఎం పంది పెరిగినట్టు పెరుగుతారు బాబా. నన్ను టీవీ చూడనే ఉండే ప్రశ్న అమ్మ వేరే ఛానల్ మారుద్దాం అప్పుడు కదా. అది పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దెర్ లాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు పడే పెట్టు. ఎవరది? రాజుగారు అంత రిస్క్ చేయొద్దండి. ఓ శివార్త సదియా చిత్రి పెట్టిన టేక్ చెక్ లాగా ఒట్టంగా ఉన్నావే. ఒట్టరమేగా ఎల్లు బాబు నాన్నగారు ఎల్లవే నువ్వు. నాన్నగారు బింది ఇరిగిపోద్ది. మీ పని ఇది కాదే, న్యూస్ ఛానల్ పెడతా. అది ఈ రోజు మన అందాల నటుడు శోభన్ బాబు గారు వర్ధంతి సందర్భంగా ఆయన నటించిన స్వైవర్ మూవీ నుంచి ఈ పాట మీకోసం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో. నిజంగానే పడవ ప్రయాణం పెద్ద పడవలాగే ఉన్నావు నువ్వు. నిజంగానే పడవ ప్రయాణం స్వయంవరంలో దాసనారాయణ పరిస్థితి అయిందని అది కూడా తెలుసా? నువ్వు వెళ్తావా? ఇక టైం ఉందా ఇంకా నీకు? ఈ రిమోట్ ఉండబట్టేగా ఇవన్నీ జరుగుతుంది. ఈ రిమోటే పోతే అయిపోయా. ఇప్పుడు అనసూయ గారితో చిట్ చాట్. అనసూయ గారితో చిట్ చాట్. అనసూయ గారి గురించి మ్యాటర్ ఏమంటది చెప్పు. అనసూయ గారు రీసెంట్ గా నటించిన సోగ్గాడే చిన్న అనే సినిమా నుండి ఆవిడ యాక్ట్ చేసిన పాట మీకోసం. అరే చిక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడ చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. అయ్యా నువ్వు ఎన్ని పెట్టలైనా కొట్టొచ్చు కానీ ఈ పెట్టను మాత్రం కొట్టలేదు. ముసిలి పెట్ట నువ్వు వెళ్ళు. ఇంతకు మించి నేనేం చేయలేండి. ఇల్లు మారిపోతా అప్పుడు కానీ దరిద్రం వదిలిపోద్ది. అంతే సర్దుకోండి మొత్తం వెళ్ళిపోతా. ఏమండి ఇక్కడ నాగార్జున గారు గెటపేసుకుని శోభన్ బాబు గెటపేసుకుని ఒకే ఒక ఛాన్స్ అంటే తిరిగి వాళ్ళు ఎవరైనా కనిపించారా మీకు? ఉన్నారు ఇద్దరు. మీరు వాళ్ళకి మీరేమవుతారు? వాళ్ళ పెళ్ళాలమండి బాబు. ఈ పక్క రూమ్ లోనే ఉంటారమ్మా. మీరిద్దరు అక్కడ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఈ పక్క రూమ్ లోనే? చిరు చిరు అంటే నాకు ఎంత ఇష్టమో. అతను రఫ్ ఆడిచ్చేస్తా అంటుంటే ఒక్కసారి నా చేతితో రఫ్ ఆడించుకోవాలనిపించేది. అతను ఒక్కసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో అంటే ఆయన తిరిగి టర్నింగ్ నేను ఉంటే బాగుండి అనిపించేది. ఏంటో నువ్వు చేస్తున్న ఫ్యామిలీ నేర్చుని పట్టుకుని ఆ డాన్స్ ఏంటి? ఇందాటి నుంచి ఏం చేసా ఎలా చేసావు మెమిక్రీ వచ్చింది. ఇప్పుడు రాదే తెలిసింది కదా. ఇప్పుడు ఎవరికి ఎంత బాధ ఉంటుందో. ఇదిగో మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావద్దు. ఓకేనా? ప్రశాంతంగా వెళ్ళండి. ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకండి. ఓకేనా?